లాయర్ గారు, ఇప్పుడు తల్లిదండ్రుల ఆస్తులు ఏవైతే ఉంటాయో కొడుకులతో పాటు సమానంగా కూతుర్లకి కూడా పంచాలి అని లాలో ఉంది ఆల్రెడీ. కొంతమంది ఇష్టపూర్వకంగానే అక్క చెల్లెలకే ఇస్తున్నాం కదా అని చెప్పేసి హ్యాపీగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఇవ్వడం అవసరమా, సగం ఆస్తి వాళ్ళకి ఎలా పంచుతాము అని చెప్పేసి వాళ్ళు ఇవ్వకుండా ఉన్న సందర్భాలు ఉంటాయి. సో అలాంటప్పుడు మళ్ళీ మహిళలు ఎలా పొందొచ్చు ఆస్తిని? ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఏంటంటే మనకు ఎప్పుడైనా ప్రాపర్టీ ఇష్యూస్కి వచ్చరికి ఏంటంటే భారతదేశంలో ప్రాపర్టీ రైట్స్ అనేటివి స్టేట్ టు స్టేట్ ఉంటుంది. ఓకే. ఇవి స్టేట్ లాస్ ఉంటాం మనం. అంటే ఒక ప్రాపర్టీలో హక్కు ఇవ్వాలా వద్దా, ప్రాపర్టీ రైట్స్ ఏముంటున్నది ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది మన భారతదేశంలో. తెలంగాణలో ఒక రూల్ ఉంటుంది, కర్ణాటకలో ఒక రూల్ ఉంటుంది, తమిళనాడులో ఒక రూల్ ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్టీ కమ్స్ టు ద స్టేట్ ప్రాపర్టీ కాబట్టి అక్కడున్న వాళ్ళ కల్చర్కి అనుగుణంగా, వాళ్ళ సాంప్రదాయాలు కల్చరు వాళ్ళకు అనుగుణంగా ఆ లాస్ అనేటివి అమెండ్మెంట్ జరుగుతుంటాయి. సో ఓవర్ ద పీరియడ్ ఈ రకరకాల లాసు, దేశం మొత్తం మీద రకరకాల లాసు, రకరకాల ఇష్యూస్ ఉండటం వల్ల వాటి పైన చాలా మందికి ఏంటంటే సరైన క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇంటర్ స్టేట్ మ్యారేజ్ కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న వ్యక్తి కర్ణాటకలో ఉన్న అమ్మాయిని చేసుకోవటం, లేకపోతే ఢిల్లీలో ఉన్న అమ్మాయిని చేసుకోవడం, ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి ప్రాపర్టీ విషయానికి వచ్చినప్పుడు భారతదేశంలో యూనిఫామ్ లా లేదు, అంటే సింగిల్ లా లేదు ఎక్కడ దేశం మొత్తం మీద. కాకపోతే ఏంటంటే ఇవన్నీ అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క లా ఉన్నా కూడా ఏంటంటే ఫైనల్గా సుప్రీంకోర్టు రీసెంట్గా ఏం చేసింది అంటే భారతదేశంలో ఉన్న అందరు మహిళలకి ఈ రకరకాల చట్టాలు ఉండటం ద్వారా ఏమైందంటే ఒక క్లారిటీ ఏమి ఇచ్చిందంటే తల్లిదండ్రుల ఆస్తులలో ఓకే మగవాళ్ళకి ఎంతైతే సమాన హక్కులు ఉంటాయో, మగవాళ్ళకి ఎంతైతే హక్కులు ఉంటాయో వాటితో సమానంగా ఆడవాళ్ళకు కూడా అంతే హక్కులు ఉంటాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టేటస్. అంటే వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారా, పెళ్లి చేసుకుని వెళ్ళిపోలేదా, లేకపోతే ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్నారా, ఇట్లా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. చేశామనో లేకపోతే ఇట్లా కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వాళ్ళ స్టేటస్, అంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ బట్టి అది డెఫినెట్లీ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సమానంగా ఆస్తులు పంచాలి అనేది మనకు సుప్రీంకోర్టు చాలా స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఏంటంటే మనకి ఏంటంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో మగవాళ్ళతో పాటు సమానంగా ఆడవాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయి అనేది మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇది. సో దీంట్లో వచ్చరికి ఏమైందంటే మనకు ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ అనేది రకరకాలుగా జరుగుతుంటుంది. ఇప్పుడు అది ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ అనేది బేస్డ్ ఆన్ ద ఫ్యామిలీ. ఓకే. ఆ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ మధ్యలో ఉన్న ఇంటర్నల్ రిలేషన్షిప్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిలకు జనరల్గా ఏంటంటే మన భారతదేశంలో ఏంటంటే అమ్మాయిలకు పెళ్లి చేసేటప్పుడు కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుంది, ప్లస్ ఆ పెళ్లి చేసే టైంలోనే కొద్దిగా నగలని అవని ఇవని ఎంతో కొంత బతుకు తెరువు కోసమో ప్రేమతోనో ఎంతో కొంత గిఫ్ట్లు అవన్నీ ఇచ్చి పంపించేస్తారు. కాబట్టి ఇక వాళ్ళ బాధ్యత అక్కడ నుంచి అయిపోయింది, ఇక ఉన్న ఆస్తంతా ఉన్న మగపిల్లలకే అనేది మనకు భారతదేశంలో మోరల్గా బాగా పెరిగిపోయిన ఒక సాంప్రదాయం అనుకోవచ్చు, లేకపోతే ఒక అభిప్రాయం అనుకోవచ్చు, వాటెవర్ అనుకోవచ్చు. సో అందుకే ఎప్పుడన్నా ఆడపిల్లలు వచ్చి వాళ్ళ ఆస్తులు నాకు పలానా ఆస్తులో వాటా కావాలి అన్నప్పుడు అలా నీకు పెళ్లి టైంలు ఇచ్చి పంపించేసినాం కదా అని సర్ది చెప్పి పంపించడం లాంటివి చేస్తుంటారు. ఇంకా కొన్ని సందర్భాలలో ఏంటంటే ఈ ఆస్తులకు సంబంధించిన ఏదైనా పంచాయతీ అవుతుంది అనుకున్నప్పుడు ఏంటంటే ఆడపిల్లల చేత ఎమోషనల్గానో లేకపోతే ఇంకేదో రకంగా వాళ్ళతో సంతకాలు పెట్టించేసుకొని వాళ్ళకు అతి తక్కువ అమౌంట్లు ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. తక్కువ అమౌంట్లలో ఇంతే కదా, ఆల్రెడీ నీకు పెళ్లి టైంలు ఇచ్చినాం కదా, ఇప్పుడు ఇంత ఇవ్వమని చెప్పేసి వాళ్ళకు రావాల్సిన దానికంటే చాలా తక్కువ అమౌంట్లు ఇచ్చేసి వాళ్ళని సంతకాలు పెట్టి పంపించేస్తుంటారు. సో ఏదేమైనా కూడా ఏంటంటే వాళ్ళకున్న కుటుంబాన్ని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి ఆస్తి డిస్ట్రిబ్యూషన్ అనేది ఎట్లా జరిగింది అనేది దాని మీద ఆధారపడి వాళ్ళ రైట్స్ అనేవి వాళ్ళకు నిర్వహించబడతాయి. ఓకే. కొంతమంది ఏంటంటే తల్లికి సంబంధించిన ఆస్తులు అమ్మాయిలకి ఇవ్వడం, తల్లికి సంబంధించిన బంగారం అమ్మాయిలకి ఇవ్వడం అనేది చూస్తూ ఉంటాం. ఇంకా దీంట్లో వాటా అనేది ఏమి ఎక్స్పెక్ట్ చేయరు అబ్బాయిలు కూడా. అంటే ఇక తల్లి పేరు మీద ఉన్నది ఏంటంటే ఎప్పుడైనా కూడా జెండర్ సేమ్ జెండర్ ఉంటుంది కదా, అమ్మాయిలకి ఎక్కువ ఆడపిల్లలతో అటాచ్మెంట్ ఉంటుంది, మగపిల్లలతో చాలా తక్కువ, అంటే రేరెస్ట్ రేర్ ఉంటుంది. మగపిల్లలతో అటాచ్మెంట్ అనేది చాలా రేరెస్ట్ రేర్ ఉంటుంది. కానీ జనరల్గా అయితే అమ్మాయిలు ఎప్పుడైనా తల్లి కూతుర్లకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే దూరంగా ఉన్నా కూడా ఎక్కువ కాల్ చేసి కానీ లేకపోతే వాళ్ళని మంచి చెడు చూసుకోవటం కానీ, సేమ్ జెండర్ కాబట్టి వాళ్ళకి అటాచ్మెంట్స్ ఆ ఫీలింగ్స్ అన్ని సేమ్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా కూడా తల్లులు ఏమనుకుంటారంటే ఎక్కడైనా కూడా ఏంటంటే వాళ్ళ పేరు మీద ఆస్తులు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర బంగారం కానీ నా తదనంతరం ఆడపిల్లలకే చెందాలని అనుకుంటారు. అది కుటుంబాన్ని బట్టి కొంతమంది కోడళ్ళకి ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు, కొంతమంది ఇవ్వనోళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఎక్కువ శాతం అయితే భారతదేశంలో తల్లి పేరు మీద ఉన్నది ఏదైనా కూడా జనరల్గా ఆడపిల్లలకే చెందాలి అని అనుకుంటుంటారు. అది ప్రాక్టికల్గా అది డిపెండ్ అపాన్ ద ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు అనుకున్న ప్రకారంగా కరెక్ట్గా షేర్ ఇవ్వలేదు అనుకోండి ప్రాపర్టీలో, ఇప్పుడు ఆడవాళ్ళు మళ్ళీ క్లెయిమ్ చేయొచ్చు అంటారా? డెఫినెట్లీ క్లెయిమ్ చేయొచ్చు. ఆడవాళ్ళకు అనుకున్న ప్రకారంగా షేర్ రాకున్నా, లేకపోతే వాళ్ళకి అసలే రైట్స్ డినై చేసినా, వాళ్ళకి మొత్తానికి ఇవ్వకపోయినా, లేకపోతే వాళ్ళతో సంబంధం లేకుండా కూడా చాలా మంది అమ్ముకుంటారు. వాళ్ళ తెలియకుండా సంతకాలు అసలు. తీసుకోకుండా, వాళ్ళకి తెలియకుండా కూడా చాలా మంది అమ్ముకునేటోళ్ళు ఉంటారు. తక్కువ అమౌంట్లు ఇచ్చి అమ్ముకునేటోళ్ళు ఉంటారు. అసలు రైటే లేదు పొమ్మనేటోళ్ళు ఉంటారు. అవును. ఏదేమైనా కూడా ఆడపిల్లలు కోర్టుకెళ్ళి కోర్టులో కేసు వేసుకుంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ.